నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముళ్ళపూడి సత్యనారాయణ గురుగారు. నమస్తే గురుగారు. నమస్కారం మురళి. గురుగారు, బుధవారం అనగా చాలామంది గణపతికి లేదా అయ్యప్ప స్వామి స్టేటస్లు పెడతా ఉంటారు. కొంతమంది వాట్సాప్ స్టేటస్లు కూడా పెడతా ఉంటారు. బుధవారం రాగానే ఇవాళ గణపతి, గురువారం రాగానే సాయిబాబా స్టేటస్లో వాళ్ళ రియల్గా భక్తి వస్తుంది అంటారా? అలాగే బుధవారం రోజు ఏ దేవునికి పూజించాలి, ముఖ్యంగా అయ్యప్పక లేదంటే గణపతిక? బుధవారాన్ని సౌమ్యవారము అంటారు. అంటే సార్ సౌమ్యవారం అంటే బుధవారము ఏ తిథి వార నక్షత్రాలు బ్యాడ్గా ఉన్నా సరే బుధవారం నాడు ఏ ముహూర్తాలు చూసుకోక్కర్లేకుండా ఏ పనైనా శుభకార్యం చేసేయచ్చు. అది బుధుడంటే అంత పవర్ అనమాట. అందుకని మొత్తం జాతకాలలో శుక్రబలం ఉంటే డబ్బులు వస్తాయి, లగ్జరీస్ భార్యలు వస్తారు, వాహనాలు వస్తాయి. గురుబలం ఉంటే పేరు ప్రతిష్టలు, జ్ఞానం వస్తాయి. అందుకే మనకు గురుబలం బాగుంది కాబట్టి మనం ఉపదేశాలు చేస్తున్నాం, జనాలు వినాలి కదా. అందుకని అలాగే బుధబలం ఉంటే వివేకం, తెలివి, బిజినెస్. కాబట్టి బుధుడికి ఉన్నటువంటి స్పెషల్ లక్షణం ఏంటంటే ఏ నక్షత్రం బాగోలేకపోయినా, ఏ వారం తిథి బాగోకపోయినా, వారం బాగోకపోయినా బుధవారం నాడు మనం అనుకున్న పనులన్నీ కూడా శుభకార్యాలు చేసుకోవచ్చని శాస్త్రం చెబుతోంది. అయితే ఇప్పుడు మనకి బుధవారం నాడు పూజించాల్సినటువంటి దేవతలు ఎవరంటే వినాయకుడికి సాంప్రదాయబద్ధంగా చేసేవాళ్ళం. నువ్వు అన్నట్టు అయ్యప్ప స్వామికి చేస్తున్నాం. మనం మర్చిపోయినా సరే మన వాట్సాప్ స్టేటస్ బ్రదర్స్ ఉంటారు, వాట్సాప్లో స్టేటస్లు పెడతారు. రోజుకు ఇప్పుడు సోమవారం రాగానే శివుంది, అవును పెడతారు. ఆ విధంగా వాళ్ళు సరదాగా పెట్టినా ఒక విధంగా మనం మర్చిపోయినటువంటి ఆ దేవుడిని ఆ రోజు మనం గుర్తు చేసుకోవడానికి కొంతమందికి ఉపయోగపడుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ చేసే పూజను వీడియో తీసి స్టేటస్లో పెడతా ఉంటారు. దేవుడి మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా ఈ వీడియోలు పెడతారు. ఎక్కడ వెళ్ళినా ఇవాళ నేను గుడికి వెళ్ళాను స్నాప్లు అలాంటివి కూడా రెడీ అవుతున్నారు. మన దేవుడి మీద భక్తి, ఏకాగ్రత భగ్నం కానంత వరకు వీడియోలు తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, తప్పులేదు. బ్యాలెన్స్ చేసుకునే మెంటాలిటీ ఉన్నవాళ్ళు చేసుకోవచ్చు. అసలు గుళ్ళల్లో వీడియోలు తీయచ్చు గురుగారు? తీయకూడదు, కానీ ప్రతి గుళ్ళోనూ తీస్తున్నారు. నువ్వు వాళ్ళ బిల్డప్లకి అబ్బా ఇది స్వయంభూ విగ్రహం, ఫోటోలు తీయకూడదు, మీరు తీస్తున్నారు ఏంటంటే విలేకరులని మీలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు వద్దంటారు. కానీ వాళ్ళకి కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళు వీడియోలు తీసుకుంటున్నారు. అండ్ పబ్లిసిటీలు కావాల్సి వచ్చినప్పుడు మాత్రం స్వయంభూ విగ్రహాలు అన్నీ, ఏ దేవస్థానమైనా తీసుకో నువ్వు, అన్నీ తీస్తున్నారు. అసలు శాస్త్రం ఏం చెప్తుందంటే ఆగమ శాస్త్ర ప్రకారము ఎక్కడైతే స్వయంభూ దేవాలయం ఉందో అక్కడ కరెంటు కూడా వెలిగించం మనం. కరెంటు కూడా వెలిగించకుండా దీపపు బొత్తితో మాత్రమే ఆ దేవత యొక్క విగ్రహం, అమ్మవారి అని స్వామివారి అని ఆ ముఖం కంటి కనబడాలన్నమాట. అంతేకాని ఫోటోలు తీయకూడదు, వీడియోలు తీయకూడదు. మరి పూజారులు గట్టిగా చెప్తే వాళ్ళకి డబ్బులు ఎరుగా వీళ్ళు. అందుకని అలాంటి మొహమాటాలు ఉంటాయి, ఆబ్లిగేషన్స్. తెలిసిన వాళ్ళు వచ్చారు, ఇప్పుడు ఒక మినిస్టర్ వస్తాడు, మినిస్టర్ పిఏ తీస్తున్నాడు, కాదని అనలేడు అర్చకుడు, పాపం పక్క అర్చకుడు పాపం కూడా అనలేము. కాబట్టి ఇవన్నీ కూడా దేవుడి మీద భక్తి, ఏకాగ్రత. దేవుడికి మనం పూజ చేస్తున్నప్పుడు ఒక రకమైన ఫ్రీక్వెన్సీ, మన ఫ్రీక్వెన్సీ దేవుడి యొక్క ఫ్రీక్వెన్సీ సేమ్ అవుద్ది. ఎలాగంటే మనం అగరబత్తీలు వెలిగిస్తాం, ఎక్కడో ఉన్నటువంటి దేవతలు ఆత్మల్ని మన ఫ్రీక్వెన్సీ లెవెల్కి ఆ ఫ్రీక్వెన్సీ తీసుకురావడం కోసం అగరబత్తీలు, ధూపాలు వేస్తాం. ఇప్పుడు దేవతలు ఉన్నారు, అమ్మవార్లు ఉన్నారు, గ్రామ దేవతలు, వాళ్ళకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఆరా అంటాము, ఓరా అంటాము, తేజస్ అంటాము, ఓజస్ అంటాము, ఏదో పేర్లు పెడతారు ఫ్రీక్వెన్సీ. దానికి ఒక పౌనపుణ్యం ఉంటుంది, మనకు ఒక పౌనపుణ్యం ఉంటుంది. రెండు సమానం అవ్వాలి, అప్పుడే వాళ్ళు చెప్పిన మాటలు మనం వినగలుగుతాం, మన కోరికలు వాళ్ళ అర్థం చేసుకోగలుగుతారు. ఇది పాడు చేసేసుకుంటున్నారు ఈ వీడియోలు తీసుకోవడం వాట్సాప్ల వల్ల. ఎందుకంటే అలా కూర్చున్నప్పుడు ఒక 20 నిమిషాలైనా మినిమం ధ్యానంలోకి వెళ్ళినప్పుడు, ఆ పూజ చేసినప్పుడు మన మనసు తాదాత్మ్యం చెంది ఆ దేవత యొక్క పౌనపుణ్యము మన పౌనపుణ్యం సమానంగా అవుద్ది. వీళ్ళు ఆస్మాన ఫోటోలు తీసుకుంటూ వీడియోలు తీసుకుంటుంటే ఇంకేం సరిపోతుంది. కాబట్టి ఏదైనా మొత్తం మీద వీడియోలు వాట్సాప్లు తీయడం వల్ల పాపం వాళ్ళకేం రూపాయి రాదు. కానీ ప్రేక్షకులు ఎప్పుడు కూడా మంచోళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే వాట్సాప్ స్టాటస్లు చేసి మర్చిపోయిన వాళ్ళని ఈ రోజు పూజ చేయండి అని గుర్తు చేస్తున్నారు. ఈ విధంగా మనం వాళ్ళు మెచ్చుకోవాలి. ఈ రోజు బుధవారం నాడు, అలాగే ఇప్పుడు బుధవారం రోజు ఏ దేవుని ఆరాధించాలి, ముఖ్యంగా అయ్యప్ప స్వామిక లేదా గణపతిక? ఇద్దరిని చేయాలి. అయ్యప్ప భక్తులు, అయ్యప్ప స్వామి. అయ్యప్ప వేరు, గణపతి వేరు కాదు, ఒకటే. ఇద్దరు ఒకటే, అన్నదమ్ములైన బ్రహ్మతత్వం అంతా ఒకటే, అన్ని దేవుళ్ళు ఒకటే. ఇప్పుడు నువ్వు ప్యాంటు షర్ట్లో ఉన్నావు మురళి, పంచి కట్టుకొని వస్తావు మురళి, జీన్స్ ప్యాంట్ పాష్గా తయారై వస్తావు జీన్స్ ప్యాంట్ చింపేసుకొని నిక్కర్లతో మురళి.
అలాగే ఒక ఒక రూపంలో వచ్చినప్పుడు ప్యాంటు షర్ట్లో ఉన్నప్పుడు వినాయకుడు నిక్కరేసుకొచ్చినప్పుడు అయ్యప్పలా బ్రహ్మతత్వం అంతా ఒకటే. దేవుడు ఒకడే ఉంటాడు, ఇద్దరు దేవుళ్ళు ఉండరు. దేవుడు ఏ పేర్లతో మనం పిలుచుకుంటాం అంతే. పైగా మరి గణపతికి ఏమో అదే ఏనుగు తలకాయ పెట్టి ప్రతిష్ఠ చేసిన అంటారు. అవును. అయ్యప్పదేమో విష్ణు శివునికి పుట్టారంటారు. అవును. మరి రెండు వేరే వేరే ఇది తత్వం అర్థం అవ్వాలంటే ఇప్పుడు నేను అధర్వణ వేదం చదివాను. బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర మా గురువు గారు దత్తాత్రేయ శర్మ గారు, రాజమండ్రిలో రేమళ్ళ సూర్యప్రకాష్ శాస్త్రి గారు, గరికపాటి నరసింహారావు గారికి వీళ్ళంతా తెలుసు అనమాట. ఇంత మహాపండితులు. మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు అంటే జ్యోతిష మహాపండితులు, రేమళ్ళ సూర్యప్రకాష్ శాస్త్రి గారు వేద పండితులు. సో మేము వేద పండితులం కాబట్టి అది ఒక్క మామూలు జనానికి అర్థం కాదు. అది ఏంటంటే ఆ వినాయకుడిని తలకాయ ఉండదు అసలు వినాయకుడికి. అలాగా మనకి అది ఒక స్పిరిచువల్ అర్థం వేరుంటుంది. వినాయకుడికి అహంకారం వచ్చి తండ్రిని ఎదిరించినప్పుడు శివుడు చెప్తున్నా వినవా అని చెప్పి మనకి శివుడు ఏం చేస్తాడంటే త్రిశూలంతో తీసేస్తాడు. ఎవడైతే అహంకరిస్తాడో అహంకారాన్ని తీసేయడానికి అది తీసుకొచ్చి ఏనుగు అనేది జ్ఞానానికి ప్రతీక కాబట్టి పెద్ద పెద్ద చెవులు ఉంటాయి, విజ్ఞానం వస్తుంది కాబట్టి అది తీసుకొచ్చి వినాయకుడికి అతికిచ్చినట్టు చెబుతారు. అంతేగాని వినాయకుడనే ఒక వస్తువు ఆయన ఇలా పొట్టేసుకొని తలకాయ వేసుకొని ఆకాశంలో ఉండడు. అలాగే అయ్యప్ప ఇద్దరు మగదేవుళ్ళకు పుట్టడం ఏంటి వీళ్ళిద్దరు అని చాలా కాంట్రవర్సీలు అయినాయి. అసలు అంటే మామూలు మానవుల్లాగా కథ ఉంది. అవునవును. హరిహర అసలు మోహిని అవతారం ఎత్తినప్పుడు అది కథలు అంటే దాంట్లో అంతరార్థాలు వేరుంటాయి. అంటే అక్కడ ఏం జరిగిందంటే విష్ణుమూర్తిలో ఉన్నటువంటి స్త్రీ శక్తి బయటకు వస్తుంది. అంటే మన బాడీలో మనకి పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ రెండు ఉంటాయి. ప్రతి దానికి పాజిటివ్ పోల్ నెగిటివ్ పోల్ అని ఉంటాయి. విష్ణుమూర్తిలో ఉన్నటువంటి నెగిటివ్ పోల్ని శివుడిలో ఉన్నటువంటి పాజిటివ్ శక్తిని రెండూ కలిపితే వచ్చేది. అంటే ఉదాహరణకి నేను చెప్తాను నీకు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. బ్రహ్మేమో సత్వగుణం, విష్ణువేమో బ్రహ్మ సత్వగుణం, బ్రహ్మ రజోగుణం, విష్ణువు సత్వగుణం, శివుడు తమోగుణం. ఈ మూడు గుణాలు సత్వగుణం ఉన్నవాడికి రజోగుణం ఉండదు, రజోగుణం ఉన్నవాడికి తమోగుణం ఉండదు. దానికి డిఫరెంట్గా ఉన్నటువంటి ఎంటిటీస్ వీళ్ళు దేవుళ్ళు. అయితే ముగ్గురిని కలిపాడనమాట అత్రి మహర్షి అనసూయ దంపతులు. ముగ్గురు కలిస్తే ఎలా వస్తుందో చూద్దామంటే వచ్చేసాడు అనమాట దత్తాత్రేయుడు. ఈయన వేదం కూడా వర్ణించలేదన్నమాట ఎలా ఉంటాడో కూడా. ఎప్పటికీ కనబడలేదు. అంతా కనబడ్డారని మానవుల కోతలు కోసుకుంటారు, దేవుళ్ళకే కనబడలేదు ఆయన. అండ్ అలాంటి తత్వం అసలు ఎక్కడుంటాడో తెలీదు, ఎలా ఉంటాడో తెలీదు. గురుతత్వం అంటే ఊరికనే సింబల్ కింద మనకి 3 తలకాయలు పెట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటాం. అంతేగాని 3 తలకాయలు ఉండడం ఏంటి, 6 చేతులు ఉండడం ఏంటి, సహస్రాక్ష సహస్రపాత్ అని చెప్తాం మనం. సహస్ర ఎక్కడ ఈ యొక్క పురుష సూక్తంలో అంటే 1000 చేతులు 1000 కాళ్ళు ఉన్నాయని అర్థం. అంటే అర్థం ఏంటి, 1000 అంటే 1000 మనం లెక్కెట్టుకున్న 1000 కాదు, అనంతం. అనంతం సంస్కృతంలో సహస్రం అంటే అనంతం అని అర్థం. అంటే లెక్కలేనన్ని చేతులు లెక్కలేనన్ని కాళ్ళు ఉన్నాయంటే మన చేతుల్లాగా ఇలాగా కాళ్ళు ఉంటాయని కాదు. ఈ ప్రపంచం అంతా కూడా వ్యాపించున్నాడు ఆయన. ఈ ప్రపంచం అంతా ఆయన చేతులు, ఈ ప్రపంచం అంతా కూడా ఆయన కాళ్ళు, అంతా ఆయన బాడీలోనే మనం ఉన్నాం. ఇదనమాట. ఇలాగా స్పిరిచువల్గా అర్థం చేసుకోవాలి. దీనికి శాస్త్ర పాండిత్యం కావాలా, అర్థం అవ్వడానికి పూర్వజన్మ పుణ్యం కావాలా. అంతేగాని ఇది నాస్తికులు వచ్చి డిబేట్లు కాదు. ఇది టీవీలో కూర్చొని నాస్తికులేమో దేవుడు లేడు, మగాడికి ఆడదానికి పుట్టమేంటి, ఇలాగా ఒక డిబేట్ ఇలాంటివి కుదరవు. అవన్నీ ఇందులో సైంటిఫిక్గా చెప్పగలిగే దమ్ము ఉండాలా. నేను ఐఐటి మెడ్రాస్లో డాక్టరేట్ చేశాను, పిహెచ్డి చేశాను. నేను ఒక ప్రొఫెసర్ని ఇంజనీరింగ్ ఫిజిక్స్లో, ఒక అధర్వణ వేద పండితుడిని, విజయవాడ దేవస్థానం గురువుల దగ్గర పెరిగినటువంటి వాడిని, టీటీడీ దేవస్థానం పండితుల దగ్గర చదువుకున్న వాడిని నేను. కాబట్టి దానికి మనం అర్థం అనే టీచింగ్ వృత్తిలో ఉన్నవాడు మాత్రమే అనాలిసిస్ చేసి చెప్పాలి. కాబట్టి బుధవారం నాడు ఏంటంటే అయ్యప్ప స్వామిని చేసుకోవచ్చు, వినాయకుడిని చేసుకోవచ్చు. ఏ పుష్పాలతో చేసుకోవచ్చు, తెల్లని పుష్పాలు ఆయనకి ఇష్టం. నందివర్ధన, మందార, తర్వాత ఈ యొక్క గన్నేరు పుష్పాలు. వినాయకుడికి అన్ని గడ్డితో కూడా చేయొచ్చు అనమాట. ఇక అయ్యప్ప స్వామి అనేటటువంటి ఆయన, ఆ దేవుడు ఎంత కరుణామయుడు అంటే కొంచెం నియమాలు ఉంటాయన్నమాట. అంటే స్త్రీలు రజస్వలైన స్త్రీలు ఉంటారు కాబట్టి వద్దు, వయసు ముడిగిపోయిన వాళ్ళు చేసుకోవచ్చు, ముట్లు ఉండనటువంటి వాళ్ళు, ఇలా కొన్ని రూల్స్ పెట్టారు. అది ఆచార వ్యవహారాలు అంటారు. అవి ఖచ్చితంగా పాటించాలి మనం. అందుకని అయ్యప్ప స్వామి దేవాలయంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చినా సరే అమ్మాయిలను కూడా
దర్శనం చేయడానికి తెలియదు. ఇవ్వలేదు. ఆచార వ్యవహారాలు ఉంటాయి అక్కడ. ఆచార వ్యవహారాలు మారిపోతాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు వేరు, గవర్నమెంట్ పాలసీస్ వేరు, ఆర్డర్లు వేయడం వేరు. మానవులంతా ఒకటే అన్నారు. కలవండి మరి ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ ఇప్పుడు చెప్తున్నటువంటి ఆధ్యాత్మికవేత్తలు, పాస్టర్లు వీళ్ళంతా కలిసి అన్నదమ్ములు మనం వీఆర్ ఇండియన్స్, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటున్నాం. మనం అలా ఉండగలుగుతామా? లేదు. ముస్లిమ్స్ని మనం ఆ దేవుడు వేరు, జీసస్ దేవుడు వేరు, హిందువుల దేవుడు వేరు అని కొట్టుకుంటాం. అంతా ఒకటే అని నేను చెప్తున్నా, అంతా ఒకటే అని శాస్త్రం అంతా చెప్తున్నా. మొత్తం అందరూ ఒకటే, దేవుడు అంతా ఒకటే. ముస్లిమ్స్ ఆ కేటగిరీ అలా పూజ చేస్తారు, క్రిస్టియన్స్ ఈ కేటగిరీ ఇలా పూజ చేస్తారు. మన హిందువుల్లోనే దేవీ భక్తులంతా శాక్తేయమంటాం, వీళ్ళు దేవిని పూజ చేస్తారు. అదే దేవుణ్ణి వైష్ణవులు విష్ణుమూర్తిగా ప్రార్థిస్తాం. అదే దేవుణ్ణి వినాయకుడిని గణాపత్యం అంటాం, వినాయకుడిగా చేస్తాం. కాబట్టి ఇలా షణ్మతాలని 6 మతాలని సృష్టించాడు ఎవరు? జగద్గురు ఆదిశంకరాచార్యులు స్థాపించారు. ఈ 6 మతాల్లో ఈ దేవుళ్ళు వస్తారు. అలాగే ఈ యొక్క బుధవారం నాడు చక్కగా ఆయనకి పాయసాన్నం, చక్ర పొంగలి, దద్దోజనం ఇవి కూడా ఫార్మాలిటీస్గా మనము నివేదిస్తాం. దేవుడు ఖచ్చితంగా తింటాడు, మళ్ళీ అందరూ డౌట్ లేదు. అంటే దేవుడు వచ్చి మళ్ళీ మనకులాగా ఫుడ్ ఇలా తినడం అని కాదు, ఇలా తింటాడని కాదు. ఎలా అంటే చెప్తాను. ఇప్పుడు నేను నీకు ఒక మాస్టర్ని, ఒక స్టూడెంట్కి ఒక పోయం చెప్పాను. పోయం అంతా వచ్చేసింది అతనికి. వచ్చేసిన తర్వాత దాని మీద పేపర్ మీద రాయరా అంటాను, పేపర్ మీద రాసేస్తాడు. ఆ పోయం నాకు వచ్చు, నా నుంచి ఆడికి ట్రాన్స్ఫర్ అయిపోయింది, వాడు ఆ పేపర్ మీదకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఆ విధంగా అంటే నేను చెప్పింది అతను గ్రహించాడు, అదే గ్రహించాడు, నా దగ్గర ఉన్నది పోలేదు కదా. ఆ విధంగా ఈ ప్రసాదం అనేది మనం సమర్పించినప్పుడు నా దగ్గర ఉంటుంది, అది మన దగ్గరే మిగిలి ఉంటుంది. అది ఏంటి మాయమైపోవాలి కదా అనుకుంటాం, మాయం అవ్వదు అక్కడ. అది గ్రహించాడు. పోయం ఎలాగైతే స్టూడెంట్ మైండ్లోకి వెళ్ళిపోయిందో అలా దేవుడు గ్రహించాడు. దేవుడు ఏం చేశాడు, ఆ స్టూడెంట్ ఏం చేశాడు, పేపర్ మీద రాశాడు. అక్కడికి ఎలా ట్రాన్స్ఫర్ అయిందో ఈ ప్రసాద గ్రహణం అనేది కూడా అలాగే జరుగుద్ది. కాబట్టి ఆధ్యాత్మికంగా చాలా లోతుల్లోకి వెళ్ళిన వాళ్ళకి ఇది అర్థమవుద్ది. కాబట్టి మామూలు జనానికి అది చెప్తే వాళ్ళకి నచ్చదు. కాబట్టి శుభ్రంగా పాయసాన్నం పెట్టండి అమ్మ, చక్కెర పొంగల్ పెట్టండి, దద్దోజనం పెట్టండి, చక్కగా అన్ని రకాల పుష్పాలు చక్కగా వేసి, ఈ అక్షతలతో వేసి, అయ్యప్ప స్వామి స్తోత్రం ఉంటుంది, అష్టోత్తరం, సహస్రం చేయగలిగితే సహస్రము, ఏమీ లేకపోతే ఆయనే పేరేమిటి అసలు, ధర్మశాస్త్ర అన్నారు. అంటే ధర్మాన్ని శాసిస్తాడు ఆయన, ధర్మానికి కట్టుబడి ఉంటాడు. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. రాముడు ధర్మము అనేటటువంటి దాన్ని ఒక రూపం చేస్తే, ఒక విగ్రహం లాగా వస్తే ఆయన ఎవరంటే రామచంద్ర ప్రభు అంట, ఆయన ఎవరంటే అయ్యప్ప అంట. కాబట్టి ఏది ఏవైతేనేమి బుధవారం నాడు ఎందుకు రిజల్ట్స్ ఎందుకు ఎక్కువ వస్తాయంటే, పిల్లాడికి చాక్లెట్ ఇస్తే చాలు ఫుల్ సంతోషపడిపోతాడు. పెద్దవాళ్ళకి 1 కోటి రూపాయలు ఇస్తేనే కానీ సంతోషపడరు. అందుకని బాలరూపంలో భగవంతుడిని అయ్యప్ప స్వామి, కుమారస్వామి, వినాయకుడు, అయ్యప్ప ఇలా మనం పూజ చేస్తాం. కాబట్టి బాలరూప పూజ. బుధుడు కూడా అందరికంటే చిన్నోడు ఆ గ్రహం. కాబట్టి బుధగ్రహం ఎక్కువ మనం ఎవరికైతే మాటలు సరిగ్గా రావో, తెలివితేటలు లేవో, చురుకుదనం లేదో, ఇటువంటి వాళ్ళు వినాయకుడు పూజ చేసినా, అయ్యప్ప స్వామి పూజ చేసినా ఈ రోజున వాళ్ళు ఒక 19 బుధవారాలు కనుక చేసినట్లయితే వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి జ్ఞానం వస్తుంది. పెసలు దానం చేసుకోవాలి. పెసలు, తర్వాత పచ్చని ఆకుపచ్చని రంగు వస్త్రాన్ని ఎవరికైనా పురోహితుడికి కానీ పేదవాళ్ళు ఎవరుంటే వాళ్ళకి దానం చేయడం ద్వారా ఈ బుద్ధి వికసిస్తుంది. చాలా చక్కగా ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.